రజక్ ఫ్లాప్, షరతులు వర్తిస్తాయి సినిమా తోపు. సూపర్ ఉంది భయ్య సినిమా, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. చైతన్యరావు గారు యాక్టింగ్ ఇరగదీస్తాడండి. ఆయన మనం 21/31 సినిమాలో మనం చూసాం. ఆయన ఈ సిరీస్ లో ఎంత బాగా చేసిండో ఈ సినిమాలో అంతకన్నా బ్లాక్ బాస్టర్ గా చేసిండు. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఈ రోజుల్లో ఎంత ఈజీ అయిపోయిందంటే, ఒక 40,000 పెట్టి డబ్బులు పెట్టి ఎక్కడ దగ్గర ఖర్చు పెడతా ఒక 40 అంటే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి చాలా మంది కక్కుర్తిగా డబ్బులు కడుతున్నారు భయ్య. ఏదో ఒక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, 5 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని, మన అగ్రిగోల్డ్ అని, ఆ గోల్డెన్ ప్లేట్ అని చాలా ఫ్రాడ్లో ఇరుక్కుంటున్నారు ఈజీగా డబ్బులు వస్తున్నాయని. కానీ ఒకటే చెప్తాను భయ్య, అటువంటి ఎప్పుడు చేయొద్దు. మన కష్టపడిన డబ్బే మనకి ఎప్పుడు జీవితాల్లో ఉంటది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. అన్నిటికీ మించి హీరో యాక్టింగ్ గానీ లేకపోతే ఆమె భూమి శెట్టి హీరోయిన్ యాక్టింగ్ గానీ ఇరగదీశారండి. ప్రతి ఒక్క ప్యాడింగ్ చాలా బాగుంది. అందులో మనోడు యాటిట్యూడ్ మ్యాక్స్, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నిజంగా చాలా బాగా చేశారు వాళ్ళు. సో నిజంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి కంటెంట్. ఇప్పుడు షరతులు వర్తిస్తున్న సినిమా చూసాను. సినిమా అంటే ఇది ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మన పల్లెటూరులో జనాలకి తెలియదు, కొంతమందికి సోషల్ మీడియా అప్పుడు ఎక్కువ లేదు కాబట్టి ఎలా మోసపోయే వాళ్ళు అని ఒక కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక గోల్డ్ ప్లేట్ అని గోల్డ్ చైనింగ్ గురించి జరుగుతుంది మోసాలు. ఒక 4 లక్షలు, ఒక 40,000 కడితే 4 లక్షలు వస్తే 4 జాయిన్ చేయి. ఇప్పుడు జరుగుతుంది ఆ స్కామింగ్ జరుగుతుంది కదా, ఆగిపోవాలి. ఎందుకంటే అలా జరుగుతూ ఎంతమంది చాలా మంది ఒక బలైపోతున్నారు అదే కాన్సెప్ట్ కి. ఈ సినిమా అయితే అసలు ఒక సమాజంలోకి వెళ్ళింది అంటే చాలా బాగా జనాల్లోకి ఎక్కుతుందని నాకు అనిపిస్తుంది. సినిమా అయితే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. మన చైతన్య గారి యాక్టింగ్ అయితే ఇంకా క్రీడాకోళ్ళు చూశారు కదా, ఆయన యాక్టింగ్ అసలు ఆయన హీరోగా చేస్తూ నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అయితే ప్రతి ఒక్క థియేటర్ కానీ కోరుకున్నాను. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చాలా బాగుందండి. ప్రతి ఒక్క సీన్ హార్ట్ కి కనెక్ట్ అయ్యేలా ఉందండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలి, బయట సొసైటీని ఎలా లీడ్ చేసుకుంటూ ఉండాలి, ప్రతిదీ ఈ సినిమాలో చూపించారండి. సాంగ్స్ కానీ, మ్యూజిక్స్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన మూవీ అండి. ఈ జనరేషన్ లో మనం ఎలా లీడ్ చేయాలి లైఫ్ అనేది ప్రతి ఒక్కరు చూపించారు. ఎంత ఫన్ ఉందో అంత డెప్త్ కూడా ఉంది మూవీలో, అంత బాగుందండి. ప్రతి సినిమా చూసేటప్పుడు కీ పాయింట్ మనకు నచ్చుతుంది కదా, అలాంటి కీ పాయింట్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, ఇప్పుడు యూత్, ఇప్పుడు మీరు ఉంటారు కదా, యూత్ తొందరపడి ఏం చేస్తారు, ఒక ఫ్రెండ్ నుంచి ఇంకొక ఫ్రెండ్ నుంచి ఎలా కొంచెం మోసపోవడం అది ఇది ఉంటది కదండి. దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ముందడిగేసి తొందరపడి డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, నష్టపోయిన లైఫ్ ని మళ్ళీ మనం ఎలా లీడ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఈ మూవీలో ఉందండి. చూసి మళ్ళీ లైఫ్ ని ఒకవేళ కోల్పోయిన లైఫ్ ఏదైనా ఉండుంటే మళ్ళీ తిరిగి ఇది చేసుకునేలాగా ఉందండి. చాలా బాగుందండి. ప్రజలకి పెళ్లి టైంలో ఒక మంచి సాంగ్ ఇచ్చారంట. అవునండి, చాలా బాగుందండి. ఆ సాంగ్ మాత్రం ఇంకా ఇప్పుడున్న జనరేషన్ లో ఆ సాంగ్ వైరల్ అవుతుందండి. చాలా ఒక 2-3 ఇయర్స్ వరకైనా ఉంటది, లైఫ్ టైం వచ్చినా ఆశ్చర్యం లేదండి. సాంగ్ అంత బాగుందండి. పెళ్లి సాంగ్ ప్రతి ఒక్కరు, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాలో అది పెళ్లిలో ఈ సాంగ్ ఉంటదని ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. 30-21 సిరీస్ అనేది చాలా వైరల్ అయ్యింది. తర్వాత కూడా చిన్న రోల్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి రోల్ చాలా బాగుందండి సినిమా. హీరోకి కూడా ఈ సినిమాతో మళ్ళీ ఇంకా మంచి అవకాశాలు వస్తాయని కూడా నేను ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది. యాక్టింగ్ అని బాగా చేస్తారు. యాక్టింగ్ అయితే చాలా 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 బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. జనరల్ గా తెలుగు అమ్మాయిని తీసుకోవాలి అంటారు కదా, తెలుగు అమ్మాయి కాకపోతే ఆ తెలుగుదనాన్ని ఖచ్చితంగా చూపించిందండి. మన పల్లెటూరులో ఒక అమ్మాయి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ దించిందండి. ఇప్పుడు షరతులు వర్తిస్తే సినిమా మన ప్రసాద్ ఐమాక్స్ లో చూసాను. నిజంగా చెప్తున్నాను కదా, డైరెక్టర్ గారు మాత్రం ఇప్పుడు జనరేషన్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు మెసేజ్ సూపర్ మెసేజ్ అండి. ఆన్లైన్ బెట్టింగ్లు ఇప్పుడు ప్రెజెంట్ 10,000 కడితే ₹1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది అని చాలా మంది అంటున్నారు కదా, అదే నమ్మొద్దండి. ఖచ్చితంగా షరతులు వర్తిస్తే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలా. ప్రతి మనిషి చూడాలండి, ఫ్యామిలీ మెంబర్ తో చూడాలా, ఫ్రెండ్స్ తో చూడాలా. చూడవలసిన సినిమా అండి, ఖచ్చితంగా చూడండి. సినిమా మంచి సినిమా అండి, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. పాటలు అయితే బాగున్నాయి, మ్యూజియం బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్ సూపర్ అండి. ఇంకా చెప్తున్నాను కదండి, చాలా బాగున్న సినిమా. దయచేసి మాత్రం ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి ఈ సినిమా మాత్రం చూడాలి, ఖచ్చితంగా చెప్తున్నాను అన్నా. చేసాం కీనెట్లో ఇలాంటివి చాలా వచ్చాయి కదా, అవి చాలా చెప్తున్నాను కదా. ఈ సినిమా చూడటం వల్ల ఇప్పుడు సేవ్ అవుతారండి. ఇప్పుడు మనకి 20,000 నెలకు 30,000 వస్తుంది కదా, మన కష్టం మనం సరిపోయేలాగా మనకు ఒక అర్థమైన మెసేజ్. ఖచ్చితంగా మోసపోకూడదు, ఏ మనిషి మోసపోకూడదు, ఏ వ్యక్తి మోసపోకూడదు అని మంచి మెసేజ్ తీసారండి డైరెక్టర్ గారు. చాలా డైరెక్టర్ గారు థ్యాంక్స్ అండి. మంచి సూపర్ మెసేజ్ సినిమా,
షరతులు వర్తిస్తాయి. బాగుందండి. షరతులు వర్తిస్తే ఎప్పుడు వేసినా నాకు మంచి పల్లెటూరులో ఒక మంచి మన ఊర్లో ఒక సినిమా చూసినట్టు అనిపించింది. ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అని చైతన్య యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అని చాలా సినిమాలో రోల్ క్యారెక్టర్ వేసిండు, ఒక రోల్ క్యారెక్టర్ వేసిండు, చిన్న చిన్న క్యారెక్టర్ వేసిండు. కానీ దీంట్లో ఫుల్ స్క్రీన్ అంటే ఏడాప్పుడు తగ్గలేదు అసలు. ఆ యాక్టివిటీ కానీ ఆ డైలాగ్ కానీ ఇంత న్యాచురల్ గా నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలంటే హీరోయిన్ భూమి శెట్టి గారి కూడా యాక్టింగ్ కూడా మన పల్లెటూరు అమ్మాయిలకి, కన్నడ హీరోయిన్ అయినా పల్లెటూరు అమ్మాయిలకి ఆమె స్లాగ్ అయినా ఆమె మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కాకండి. ఒకటి ఏంటంటే పెళ్లి అయినప్పుడు ఆ సన్నివేశాలు, పెళ్లి ఎలా జరుపుతారు అంటే పిల్లని అంటే ట్రాలీ కార్ ఎక్కించినప్పుడు ఆ సన్నివేశాలు అంటే మన ఇంటి నుంచి ఒక బిడ్డ పోతే ఆ బాధ తల్లిదండ్రులు అది అంటే మంచిగా అనిపించింది. కొత్తగా బలగం సినిమా అంటే ఊర్లో ఒక సినిమా బలగం సినిమా, దాని తర్వాత ఇది అది అన్నతమ్ముల సినిమా, ఇది అంటే తండ్రి కూతుర్ల సినిమా అన్న అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. పెళ్లి సాంగ్ చాలా బాగుంది. పెళ్లి సాంగ్ చాలా బాగుంది అన్న. అంటే హార్ట్ టచింగ్. పెళ్లిలో మాత్రం ఈ సాంగ్ మాత్రం పెట్టుకుంటారు. ఇప్పుడు 12 గుంజాలు ఆ సాంగ్ ఉంటది, అది మాత్రం హార్ట్ టచింగ్ సాంగ్, చాలా బాగా నచ్చింది. ప్యూర్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ అందరికి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్, వెరీ రిలేటబుల్ ఫిల్మ్, అందరికి నచ్చుతుంది. మధ్య తరగతి వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు అంటున్నారు. చాలా బాగుంది సినిమా. మంచి టాక్ వచ్చినప్పుడు ఎవరికైనా గుడ్ ఫీలింగ్. ఒక మంచి సినిమా చేసినప్పుడు దానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది. సో వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉందండి. వెరీ వెరీ ఎక్సైటింగ్. కొంచెం మొదటి వరకు కొద్దిగా నర్వస్ ఉండే, బట్ ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. అవును, చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. కన్నడ అమ్మాయి అయినా తెలుగు బాగా ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది. చాలా బాగా చేసింది అమ్మాయి. రిలేటబుల్ మన అందరికి కదా, మనం రోజు మన లైఫ్ లో జరిగే అట్లాంటి కదా అందరూ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రిలేట్ అవుతారు. సో వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫిలిం, అందరికి బాగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ రెస్పాన్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎవరికైనా ఎండ్ ఆఫ్ ద డే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలని ఉంటది కదా. సో వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. సో మేము థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. ఐ లవ్ యూ సార్. ఆ డైరెక్టర్ గారికి, అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ ఇలాంటి సినిమాలు రావాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని